ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అందరికన్నా ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే లోన్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నారా? ఈ వీడియో మీకోసమే. ధాని యాప్లో ఇంట్లో ఉండే మనం లోన్ తీసుకోవచ్చండి. కేవలం 3 నిమిషాల్లో 10,000 రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఇస్తున్నారు. అది కూడా 0% ఇంట్రెస్ట్తో, ఎటువంటి వడ్డీ, ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. దీని ద్వారా నాకు ఒక లిమిట్ అయితే వచ్చింది. నాకు ఎంత లిమిట్ వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ మనీని లైవ్లో ఎలా విత్డ్రా చేయాలి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాము. చాలా ఫాస్ట్గా మీకు అయితే లోన్ వస్తుంది. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ధాని యాప్ ద్వారా మనం ఇంట్లో ఉండే ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు 5 lakh rupees వరకు లిమిట్ ఇస్తున్నారు. అది కూడా 0% ఇంట్రెస్ట్. నేను ఇప్పటికే చాలా లోన్ యాప్స్ కంపెనీస్లో ట్రై చేశానండి. అందరూ మినిమం 8%, 10%, 12%, కొంతమంది 15% వరకు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు 0% ఇంట్రెస్ట్తో లిమిట్ అయితే ఇస్తున్నారు. అది కూడా చాలా ఫాస్ట్గా అప్రూవ్ అవుతుంది. ధానిలో మనం లోన్ తీసుకోవచ్చు, ఆన్లైన్లో డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వచ్చు, మెడిసిన్స్ క్యాష్ బ్యాక్ అని చెప్పి ఇలా చాలా బెనిఫిట్స్ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా మనకి ఏంటంటే 5,000 రూపీస్ నుండి 5 lakh rupees వరకు లిమిట్ అయితే ఇస్తారు. అది కూడా బేసిక్ డాక్యుమెంట్స్తో. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇక్కడికైతే వస్తాము. ఇక్కడ చూడొచ్చు 50 million+ డౌన్లోడ్స్ అండ్ 4 రేటింగ్ అయితే ఉంది. ఇక్కడే మీరు ట్రస్ట్ చేయొచ్చండి. డైరెక్ట్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇనిషియల్గా ఫస్ట్ మనకు సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఏదో ఒక ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకి కంప్లీట్ అయిపోతుందండి. దానిలో ఏంటంటే కేవలం మనకి ఆన్లైన్లో లోన్ సర్వీసెసే కాకుండా వీళ్ళు మనం షాపింగ్ చేసుకోవచ్చు, స్టాక్స్, ఫార్మసీ, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, హెల్త్ కిట్, ఇలా చాలా వీలైతే ఇస్తున్నారండి. ఇప్పుడు దీనికి లోన్కి ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను. అంటే దీంట్లో ఒక సర్వీస్ అయితే ఉంది కదా లోన్, దీని పేరు ఏంటంటే ధాని వన్ ఫ్రీడమ్ క్రెడిట్. ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, అదేనండి ఇది ధాని వన్ ఫ్రీడమ్ క్రెడిట్. వన్స్ దాని మీద క్లిక్ చేసామనుకోండి ఈ విధంగా మనకైతే కనిపిస్తుంది. ఇనిషియల్గా మీకు ఈ విధంగా కనిపించదు. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మీరు చూడొచ్చు ధాని వన్ ఫ్రీడమ్ క్రెడిట్ 0% ఇంట్రెస్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకు సంబంధించిన ఆధార్ నెంబర్ మనం అయితే ఇవ్వాలండి. ఆధార్ నెంబర్, మన ఫుల్ నేమ్ ఇవ్వాలి అండ్ మన ఫాదర్ నేమ్ అయితే ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనము ఆధార్ నెంబర్ ఇచ్చాం కదండి, ఆ ఆధార్ నెంబర్కి ఏంటంటే ఒక ఓటీపీ అయితే వస్తుంది. అంటే మన ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ చేసుకుంటాం కదా, ఆ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. అది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక లిమిట్ అయితే వస్తుంది. సో ఇనిషియల్గా ఏంటంటే నాకు ఒక 5,000 రూపీస్ లిమిట్ అయితే వచ్చింది. అది కూడా 0% ఇంట్రెస్ట్తో మాత్రమే అండి. అంటే 0% ఇంట్రెస్ట్, ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా. ఈ 5,000 రూపీస్ ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయాలండి. సో వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మన పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఏంటంటే ఈ లిమిట్ అనేది డైరెక్ట్గా అవైలబుల్ క్రెడిట్ లిమిట్ అని చెప్పి కనిపిస్తుంది కదా కింద, మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా ఈ లిమిట్కి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకైతే ఈ లిమిట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ లిమిట్ అనేది మనకి ఇక్కడికైతే వస్తుంది. ఇక్కడ మీకు కావాలంటే మీకు వచ్చిన లిమిట్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్కి. అది కూడా అలా నేను మీకు చూపిస్తాను. అండ్ అంతేకాకుండా మీకు కావాలంటే ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవచ్చు, షాపింగ్, ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి మొబైల్ రీఛార్జ్, ఇన్సూరెన్స్, హెల్త్, ఇలా చాలా బెనిఫిట్స్ ఇక్కడ మనం అయితే యూస్ చేసుకోవచ్చు అండి. అంటే మనం వేరే సర్వీసెస్ వేరే యాప్లో యూస్ చేస్తాం కదా, అవన్నీ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు కావాలంటే మీరు బ్యాంక్ అకౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. మీరు 5,000 రూపీస్ అనేది కరెక్ట్గా పే చేస్తారనుకోండి, దాని తర్వాత ఇంకా ఎక్కువ లిమిట్ కూడా మీకు అయితే ఇస్తారు. అయితే వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేయాలంటే అది నేను మీకు చూపిస్తాను చూడండి. సో వచ్చిన మనీని విత్డ్రా చేయాలంటే ఇది చాలా మందికి అయితే తెలియట్లేదు. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేసామనుకోండి ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డ్ అని చెప్పి ఒక కార్డ్ అయితే కనిపిస్తుందండి. సో యాక్టివేట్ న్యూ డిజిటల్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనము ఇనిషియల్గా ధానిలో మనకు వచ్చిన మనీని విత్డ్రా చేయాలనుకుంటే మనం ఇక్కడ ఒక కార్డ్ని క్రియేట్ చేసుకోవాలి. దీన్నే ఏమంటామంటే ధాని ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డ్ అంటామండి. దీని ద్వారా ఈ కార్డ్ ఏంటంటే మనకి ఒక ఏటీఎం కార్డ్ ఎలాగో అలాగే కార్డ్ అయితే ఉంటుంది. ఇది మీకు ఫ్రీగా అయితే వస్తుందండి. ఈ కార్డ్ యూస్ చేశారనుకోండి ఇంకా మీకు క్యాష్ బ్యాక్ కూడా అయితే వస్తుంది. మీరు చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ పైన 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 1,000 రూపాయలు కానీ చేసామనుకోండి దాంట్లో ఇంత 1% మనకి మనీ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇలా క్యాష్ బ్యాక్ కార్డ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి సింపుల్గా లిమిట్ వస్తుంది కదా. ఇప్పుడు వచ్చిన మనీని నేను మీకు ఎలా విత్డ్రా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా వన్స్ వన్ ఫ్రీడమ్ క్రెడిట్లో మనకైతే మనీ వస్తుంది కదా, దాన్ని విత్డ్రా చేయాలంటే ఈ విధంగా వ్యాట్ మీద మనం క్లిక్ చేయాలండి. సో వ్యాట్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఈ విధంగా మనకి విత్డ్రా అని చెప్పి
అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా విత్డ్రా మీద క్లిక్ చేసి విత్డ్రా చేయొచ్చు. అది ఎక్కడ ఉంటుందంటే ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, యాడ్ అనదర్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ నేమ్, మీ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, బ్రాంచ్ నేమ్ ఇచ్చి యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసామనుకోండి, ఒక 2 hours టైం అయితే పడుతుంది అంటే బెనిఫిషియర్ని యాడ్ చేసుకోవడానికి. దాని తర్వాత మనకైతే యాడ్ అయిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు నా నేమ్ అయితే ఇక్కడ వచ్చింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే దీని మీద క్లిక్ చేసి మనకు వచ్చిన మనీ అనేది ఇక్కడైతే ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేసి మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ధని యాప్ ద్వారా మీరు ఇన్స్టెంట్గా లోన్ అయితే తీసుకోవచ్చు అండి. చాలా మందికి లోన్ అయితే వచ్చిందని మీకు లైవ్లో కూడా చూపించాను. నాకు పర్సనల్గా 5,000 రూపీస్ లిమిట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.